ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పేరిట ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. అలాగే దేవుని మాటల ద్వారా మరొక్క వాక్యం ద్వారా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం అనే మాటల ద్వారా మనం నేర్చుకుని దేవునికి మహిమకరంగా ఉందాం. దేవుని బిడ్డలారా, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ రెండు విషయాలు మనకి వెల్లడవుతున్నాయి. ఒకటి సత్యాన్ని, అలాగే ప్రేమించడానికి ఉన్న సంబంధాన్ని మనకి తెలియపరుస్తున్నాడు దేవుడు. అలాగే ధన్యజీవి అనే ఎప్పుడు కూడా అంటే ధన్యత అనే మీనింగ్ ఉన్న ఎవరైనా సరే దానికి అది చెడు మాటలకి, చెడు మార్గాలకి, చెడు విధానాలకి దూరంగా ఉండడం. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ధ్యానించడము అంటే మనం ఆయనందు ఆనందించినప్పుడు, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనం ఏ విషయాలకి దూరంగా ఉండాలి? చెడు మాటలకు, చెడు విధానాలకు దూరంగా ఉండాలి. అలాగే పూర్తిగా మనం దానిలో నిమగ్నమై ఉన్నప్పుడు మనం ఆనందిస్తామన్నమాట. అంటే ఆయన ఉపదేశించిన మాటల ద్వారా మనం ఆనందించి ఆయన మార్గాల్లో నడిస్తే మనం ఆనందిస్తాం అన్నమాట. అంటే ఆయన మార్గాల్ని మనం నేర్చుకుంటే, ఆయన మార్గాల ద్వారా మనం సత్యాన్ని తెలుసుకుంటే, ఆయన మార్గాల ద్వారా మనం ప్రేమని తెలుసుకుంటే ఆయన్ని అంత ఆనందంలో కూడా మనం ఆనందిస్తాం. అలాగే దేవుని మార్గాల్లో వెల్లడైన ఆ సత్యాన్ని కూడా మనం తెలుసుకుంటాం. అంటే ఇది హృదయానికి ఇవ్వలేనంత ఆనందాన్ని ఇస్తుంది ఆయన మార్గాల్ని నెరవేర్చడం వల్ల. హృదయానికి ధ్యానించడం అనే మార్గంలో మనం నడిస్తే ఆ మాటల ద్వారా మనకు కూడా గొప్ప ఆనందం ఉంటుంది. అలాగే దేవుని వాక్కు అర్థం చేసుకోవడం వల్ల, మన జీవితాల్లో దాన్ని ఆచరించడం వల్ల మనకి ఆయనలో బతకడానికే మనకి నిత్య జీవం దొరుకుతుంది. దివారాత్రులు మనం ఆయన ఆనందిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ కొద్ది మాటల ద్వారా దేవుడిని, మిమ్మల్ని, మన కుటుంబాలందరినీ కూడా మహిమపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, కొద్ది మాటల ద్వారా మేము మార్గాన్ని, సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రభువా, నీ మాటల ద్వారా మేము ఆనందించడానికి, మీ మాటల ద్వారా మేము ధ్యానించడానికి, అలాగే మేము జీవించడానికి మాకు సహాయం చేసి ఈ కొద్ది మాటల ద్వారా మీరే మహిమ పొందుకుంటారని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.